నా పేరు జేఏ చౌదరి. నేను ఈ ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్కి చైర్మన్ అండ్ ఫౌండర్. ఈ ఐఎస్ ద్వారా చాలామంది స్టార్టప్ కంపెనీస్, పర్టికులర్గా అర్లీ స్టేజ్లో ఉన్న స్టార్టప్ కంపెనీస్కు ఫండింగు, మార్కెట్ యాక్సెస్, మెంటరింగ్, ఈ మూడు చాలా ముఖ్యం. స్టార్టప్ కంపెనీస్ ఇండియాలో సర్వైవ్ కావాలంటే ఆ మూడు చాలా చోట్ల దొరకడం లేదు. అందుకని ఐఎస్ఎఫ్ ఈజ్ ఫోకసింగ్ ఓన్లీ ఆన్ దీస్ 3 M's. వన్ ఈజ్ ది మనీ. మోస్ట్ ఆఫ్ ది స్టార్టప్స్కి వాళ్ళ దగ్గర మంచి ఐడియా ఉంది, ప్రోడక్ట్ ఉంది, కానీ డబ్బులు లేవు. సో వాళ్ళకి ఏ విధంగా ఐఎస్ఎఫ్ ఏంజిల్స్ ద్వారా వీఆర్ గెటింగ్ ది ఫండింగ్. తర్వాత మెంటరింగ్. చాలామంది స్టార్టప్స్ ఈ ప్రోడక్ట్ చేస్తే ఇదేదో సూపర్ డూపర్ సక్సెస్ అని చెప్పేసి రాంగ్ డైరెక్షన్లో ఆలోచిస్తుంటారు. అక్కడ మెంటరింగ్ చాలా ఇంపార్టెంట్. మా దగ్గర దాదాపు 500 మంది గ్లోబల్ మెంటర్స్ ఆర్ దేర్. దే ఆర్ ఆల్ మెంటరింగ్ దెమ్ టు దీ స్టార్టప్స్. అంటే ప్రతి శనివారము 8:30 to 9:30 దెర్ ఇస్ వన్ కంపెనీకి మనం ఆపర్చునిటీ ఇస్తున్నాము. ఆ కంపెనీ దే కెన్ గివ్ 1 hour టైంలో వాళ్ళ ప్రోడక్ట్ ఏంటి, వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫండింగ్ ప్రాబ్లం ఉందా, మార్కెటింగ్ ప్రాబ్లం ఉందా, అవన్నీ చెప్పిన తర్వాత 500 మంది గ్లోబల్ లీడర్స్ ఫ్రమ్ USA, యూరోప్, సింగపూర్, ఇండియా, దే ఆల్ పార్టిసిపేట్. వాళ్ళు డబ్బులు కావాలంటే డబ్బులు అప్పటికప్పుడు అనౌన్స్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్లీ జస్ట్ అబౌట్ లాస్ట్ సాటర్డే వన్ కంపెనీ ప్రెజెంటెడ్ దే ఆర్ ఇంటూ డిఫెన్స్కి వాళ్ళు నానో మెటీరియల్స్ ఉపయోగించేసి సూట్స్ సప్లై చేస్తున్నారు, రేడియేషన్ ప్రూఫ్ అండ్ ఆల్ దట్ దిస్ థింగ్. He wanted 10 crores funding for his startup. So within half an hour, 45 minutes time, 10 crores funding was made available to him. Not only that, we are also connecting to the markets, civil market, defense market. So that's where the advantage what ISF is doing. తర్వాత ఈరోజు అంకుర్ యాత్ర ఫస్ట్ టైం ఇన్ ది వరల్డ్. ఎందుకు అంకుర్ యాత్ర అంటే రూరల్ ఏరియాస్లో కూడా చాలామంది మంచి స్టార్టప్స్ వస్తున్నాయి, కానీ వాళ్ళకి ఈ హైదరాబాద్ లాంటి ఎకో సిస్టము, టీఎఫ్ లాంటి ఎకో సిస్టము, తర్వాత టీవర్స్ లాంటి ఎకో సిస్టమ్ లేదు. తర్వాత ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ కూడా రూరల్ ఏరియాస్లో లేదు. అందుకని వాళ్ళంతా చాలా బాధపడుతున్నారు. సార్ మేము హైదరాబాద్కి రాలేము, బెంగళూరు రాలేము, మా కాస్ట్ చాలా ఎక్కువ ఉంది. అందుకని వీళ్ళని ఐఎమ్ టేకింగ్ ఆల్ దిస్ మెంటర్స్ అండ్ ఆల్ దిస్ ఇన్వెస్టర్స్ టు ద రూరల్ ఏరియా త్రూ అంకుర్ యాత్ర. చాలామంది ఎన్ఆర్ఐస్ హూ బిలాంగ్ టు ద, ఫర్ ఎగ్జాంపుల్ నేను అనంతపూర్ నుంచి వచ్చాను, తో పాటు చాలామంది 10-20 మంది అనంతపూర్కి వస్తున్నారు. వాళ్ళు అనంతపూర్లో ఏమైనా రూరల్ జాబ్స్ క్రియేట్ చేయాలన్నా, అదేవిధంగా లాక్స్ చేపూర్ అని ఖమ్మం నుంచి వచ్చారు. ఆయన ఖమ్మంలో ఆల్రెడీ చాలా జాబ్స్ క్రియేట్ చేస్తున్నాడు. అక్కడ స్టార్టప్స్ కూడా ఆయన ఈజ్ గోయింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ దోస్ స్టార్టప్స్. అట్లా ప్రతి ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్స్ కానీ మెంటర్స్ కానీ వాళ్ళంతా కూడా వాళ్ళ ఓన్ నేటివ్ ప్లేసెస్కి వెళ్ళి అక్కడ ఏ విధంగా రూరల్ జాబ్స్ క్రియేట్ చేయొచ్చు, రూరల్ స్టార్టప్స్ క్రియేట్ చేయొచ్చు, అది ఒక ముఖ్య ఉద్దేశం. ఎందుకు ఈ అంకుర్ యాత్ర ఫస్ట్ టైం మన కంట్రీలో, మన ప్రపంచంలోనే ఫస్ట్ టైం ఇట్లా డ్రివన్ బై, మామూలుగా అయితే ఇవన్నీ గవర్నమెంట్ డ్రివన్ ప్రోగ్రామ్స్, ఇది గవర్నమెంట్కి ఏం సంబంధం లేదు. అంత కార్పొరేట్స్ ఆర్ దే వాంట్ టు హెల్ప్. They want to help their own native places, their own native villages, see that more jobs are created in those rural areas. అది అంకుర్ యాత్ర ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం అక్టోబర్ ఫస్ట్ వీక్లో చేస్తున్నాము. తర్వాత అదే అంకుర్ యాత్ర తెలంగాణ స్టేట్లో కూడా డిసెంబర్లో చేస్తున్నాము. తర్వాత గుజరాత్ స్టేట్లో నెక్స్ట్ ఇయర్ కూడా అంకుర్ యాత్ర. మన దేశంలో మొత్తం ఎక్కడెక్కడ రూరల్ ఎంటర్ప్రినర్షిప్ ఉందో అక్కడంతా కూడా ఐఎస్ఎఫ్ వి వాంట్ టు టేక్ దిస్ అంకుర్ యాత్ర టు దోస్ స్టేట్స్. నేను శివమహేష్ టంగుటూరు, వన్ ఆఫ్ ద డైరెక్టర్ అండ్ కో-ఫౌండర్ ఫర్ ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్. ఇది మా ఆర్గనైజేషన్ పేరు. మేము 2 years బ్యాక్ ఈ ఆర్గనైజేషన్ ఇండియా స్టార్టప్ ఫౌండేషన్ లాగా స్టార్ట్ చేసాము. 6 months బిఫోర్ చాలా కంట్రీస్ నుంచి మాకు వస్తున్న ఇన్పుట్ ఏంటంటే, ఇండియా స్టార్టప్సే కాదు, బయట నుంచి వచ్చే ఎన్నో స్టార్టప్స్ కూడా వాళ్ళు ఫండింగ్, మార్కెట్ యాక్సెస్ కోసం చూస్తున్నారు అనమాట. ఎస్పెషలీ US, యూరోప్, సింగపూర్, మిడిల్ ఈస్ట్ నుంచి. So then we decided to rename this as a International Startup Foundation. Last 2 years మేము మా ఫ్లాగ్షిప్ ఈవెంట్స్ బెంగళూరులో చేసాము. వాటి పేరు కూడా ఇండియా స్టార్టప్ ఫెస్టివల్ లాగా చేసాము. దిస్ ఇయర్ వి రీనేమ్డ్ ఇట్ యాజ్ ఎ ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫెస్టివల్. ఇంతకుముందు జయ చౌదరి గారు చెప్పినట్టు మేము ఈ లీడింగ్ టు దిస్ కాన్ఫరెన్స్ మేము కర్టన్ రైజర్ ఈవెంట్స్ లైక్ దిస్ వీ హ్యావ్ డన్ మెనీ, అప్రాక్సిమేట్లీ 6 to 7 చేసాము. పూణేలో చేసాము. న్యూజెర్సీలో చేసినప్పుడు 250+ CXOs, మోస్ట్లీ ఎవ్రీబడి ఈజ్ బిలియనియర్ కంపెనీ CEOs. దే హ్యావ్ అటెండెడ్ ఇన్ న్యూజెర్సీ కాన్ఫరెన్స్. వాళ్ళందరూ అటెండ్ అయ్యి వీఆర్ గోయింగ్ టు సపోర్ట్ 100% ఫర్ దిస్ కాన్ఫరెన్స్ అని చెప్పారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వీ స్టార్టెడ్ అవర్ ఈ ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ అమెరికాలో కూడా రిజిస్టర్ చేసాము. నాట్ జస్ట్ ఇన్ ఇండియా. సో ఇండియాతో పాటు ఇప్పుడు అమెరికాలో కూడా ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ ఉంది. అక్కడ కూడా మేము ఎవ్రీ ఇయర్ కాన్ఫరెన్సెస్ చేయబోతున్నాం. బట్ ఫ్లాగ్షిప్ కాన్ఫరెన్స్ అనేది ఇక్కడే జరుగుతుంది.
ఇప్పుడు ఫస్ట్ 2 ఇయర్స్ బెంగళూరులో చేసాం, ఇప్పుడు హైదరాబాద్, నెక్స్ట్ గుజరాత్లో అండ్ జమైకాలో చేసాం. జమైకాలో చేసినప్పుడు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ జమైకా హ్యాస్ అటెండెడ్ యాజ్ ఎ చీఫ్ గెస్ట్ ఫర్ అవర్ కాన్ఫరెన్స్. అండ్ యూ కెన్ గో టు అవర్ వెబ్సైట్ isfnetwork.org. మీకు అన్నీ క్లియర్గా ఏ కంట్రీ ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్స్ మన కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యారో అవన్నీ కూడా చూస్తారు మీరు. అదొకటే కాదు, ఇప్పుడు మన ఈ సెప్టెంబర్లో జరిగే కాన్ఫరెన్స్కి చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ రేవంత్ రెడ్డి గారు ఈజ్ కమింగ్ యాజ్ ఎ చీఫ్ గెస్ట్. అలాంగ్ విత్ దట్ మనకి యూనియన్ ఏవియేషన్ మినిస్టర్ Rammohan Naidu has confirmed that he is going to be here as chief guest for one of the plenary sessions. And manaki Chandra Pemmasani, rural development minister, union MOS, tanu kuda confirm chesaru. In fact మేము ఇలాంటి కర్టన్ రైజరే 31st of this month విజయవాడలో చేస్తున్నాం ఫర్ అంకుర్ యాత్ర. దానికి చంద్ర పెమ్మసాని గారు కర్టన్ రైజర్కి చీఫ్ గెస్ట్గా కూడా వస్తున్నారు అనమాట. అండ్ వన్ లాస్ట్ థింగ్, అంకుర్ యాత్ర October 1st మాకు కేఎల్ యూనివర్సిటీలో ఆన్ స్టేజ్ జరుగుతుంది. దానికి పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఈజ్ గోయింగ్ టు బి ద చీఫ్ గెస్ట్ ఫర్ దట్ ఈవెంట్. అదండి.